కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా సూపర్ 6 పథకాలు అమలు చేయకపోవడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేస్తూ అవినీతి ఆంధ్రగా మార్చుతూ రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. కాకినాడ జిల్లా తుని టౌన్లో వెన్నుపోటు దినం పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తరలి రావడంతో తుని పట్టణం కిక్కిరిసిపోయింది. స్థానిక ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా నాయకులు కార్యకర్తలతో కలిసి మెయిన్ రోడ్డు మీదుగా గొల్ల అప్పారావు సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజా సంక్షేమాన్ని రాష్ట్ర అభివృద్ధిని మరిచి వైసీపీ క్యాడర్పై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మన్యం జిల్లా ఎక్స్ ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రం అంతా అర్పణమే కాకుండా ఈరోజు తుని నియోజకవర్గంలో మా ప్రీతమ నాయకులు రాజా గారి పిలుపు మేరకు తుని ఇది తుఫానా లేక జనమా అన్నట్టుగా మీ అందరూ వచ్చి విజయవంతం చేసినందుకు మీ అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా సంవత్సరానికే సూపర్ 6 పేరు పెట్టి మోసం 6గా ప్రకటించడమే కాకుండా ఏ ఒక్క పథకం కూడా రైతులకు కానీ, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ, పీజీలు కానీ, అదేవిధంగా డ్వాక్రా వాళ్ళకి కానీ అందరూ కూడా మోసం చేసినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సభాముఖం నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు గారికి ఎన్నిపోటు పడడం కొత్త ఏం కాదు. ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన మామగారిని ఎన్నిపోటు కొట్టేటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రజలు ఎన్నిపోటు పడడం కష్టం కాదని కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. ఏ కార్యక్రమం చేసినా తుని నియోజకవర్గంలో రాజా గారు పిలిపిస్తే ప్రజలందరూ కూడా విజయవంతం చేయడానికి కార్యకర్తలందరూ అదేవిధంగా స్టేట్ ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని నేటికి సంవత్సరం కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏమీ కూడా నెరవేర్చకుండా నయవంచనకు గురి చేసి పొడిచినటువంటి సందర్భంలో గౌరవ అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశించినట్టు విధంగా ఈరోజు వెన్నుపోటు దినం ఎంతో అద్భుతంగా ఈరోజు స్వచ్ఛందంగా భారీ ఎత్తున కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం గౌరవ అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారి ఆధ్వర్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి ర్యాలీ చూస్తూ ఉంటే నిజంగా ఈ రోజు ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆయన మాట్లాడినటువంటి మాటలు మనందరం కూడా ఎన్నికల సమయంలో మనం చూసాం. అమలు కాని హామీలు ఇచ్చి ప్రతి ఇంటికి, ప్రతి పిల్లవాడికి తల్లికి వందనం అన్నాడు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000, అన్నదాత కింద 20,000 రూపాయలు ఇస్తామన్నారు. మహిళలకి ఉచిత బస్సు అన్నాడు. అదేవిధంగా ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు అన్నారు. ప్రతి యువతకి కూడా నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు లేని పక్షాన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు తీస్తానని పెద్ద మాట్లాడినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇటు లోకేష్ కానివ్వండి, ఈ రోజు ఆ మాటలన్నీ కూడా మరిచి ఈ రోజు నిరంకుశ పాలన, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకుల మీద కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఈ రోజు సోషల్ మీడియాలో యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, నాయకుల మీద లేనిపోని ఫాల్స్ కేసు అన్ని కూడా బనాయించి ఈ రోజు జైల్లో పెట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు రాష్ట్రం చూస్తూ ఉంటే లా అండ్ ఆర్డర్ అదుపు తప్పి ఈ రోజు పూర్తిగా ఈ రోజు అధికారులు కూడా చోద్యం చూసే పరిస్థితి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ రోజు ప్రజలు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సుపరిపాలన, ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి నిరంకుశ పాలనకి
పూర్తి స్థాయిలో వ్యత్యాసం అనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాల హామీలు సూపర్ 6 143 అబద్ధాల హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ముఖ్యమంత్రిగా చేసి సంవత్సరం అవుతుంది, ఈ రాష్ట్ర ప్రజలందరూ మోసపోయి సంవత్సరం అవుతుంది అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రజలందరినీ కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల భాగస్వామ్యంతో ఈ నిరసన ప్రశాంతమైన ఈ నిరసన తెలియజేయడం జరిగింది. ఈ నిరసనకి మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి. ప్రజలు అద్భుతంగా భాగస్వాములు అయ్యారు ఈ నిరసనలో. అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్య, వైద్యం పూర్తిగా పడకేసాయి. చదువుకున్న పిల్లల్ని మోసం చేశాడు, నిరుద్యోగులను మోసం చేశాడు. ఈరోజు ప్రతి నిరుద్యోగికి సంవత్సరానికి 36,000 రూపాయలు, 3,000 రూపాయలు ఇస్తున్నారు నెలకి. 36,000 రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరికీ 36,000 రూపాయలు బాకీ ఉన్నాడు. రైతులను మోసం చేశాడు, రైతులను వెన్నుపోటు పొడిచాడు. ఒక్క పంటకి గిట్టుబాటు ధర లేదు, రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో మనీ స్పెక్యులేషన్ లేక వ్యాపారస్తులందరూ ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారస్తులకి వ్యాపారం లేదు. డబ్బంతా ఎక్కడుందంటే చంద్రబాబు నాయుడు దగ్గర, చంద్రబాబు నాయుడు బెనామీల దగ్గర. ఈ రాష్ట్రం -10% GST గ్రోత్ చూపించింది. దేశం ముందుకెళ్ళిపోతుంటే ఈ విజనరీ గారి పరిపాలనలో రాష్ట్రం అధోగతి పాలైపోతుంది. ఒకసారి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఒక మాట చెప్తాను నేను. శాసనసభ సాక్షిగా ఆర్థిక మంత్రి గారు 3,33,000 కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసిందని చెప్తాడు. అదే ఆర్థిక మంత్రి బయటకు వచ్చి 10 లక్షల కోట్లు అంటాడు. చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో 14 లక్షల కోట్లు అంటారు. పురంధేశ్వర్ గారు 11 లక్షల కోట్లు అంటారు. వాస్తవంగా ఈ రాష్ట్ర అప్పు కరోనా కష్టకాలంలో కూడా 2,70,000 కోట్లు ప్రజల అకౌంట్లోకి డీబీటీ ద్వారా పంపించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 3,33,000 కోట్ల రూపాయలు. మరి 14 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు అని చెప్పి తన మీడియా ద్వారా తప్పుదోవ పట్టించి ఈ రాష్ట్ర ప్రజల ఖజానాని తన జేబులో నింపుకోవడానికి చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. తన ఇల్లు మీడియా ద్వారా ప్రచారం చేసి మన రాష్ట్రంలో అప్పు కన్నా డబల్ చూపించి ఆ డబ్బు అంతా తన జేబులో కుక్కోవడానికి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఖచ్చితంగా. అదేవిధంగా సంవత్సరం అయింది. వెన్నుపోటు దినాన్ని ఏదో రకంగా ఏమార్చాలి. రకరకాల ఇష్యూస్ రాష్ట్రంలో ప్రజలకి కోపం వచ్చిందంటే రకరకాల ఇష్యూస్ తెర మీద తీసుకొస్తున్నారు. ప్రజలను ఏమార్ట్ చేయడానికి, ప్రజల్ని డైవర్ట్ చేయడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దయచేసి ప్రజలకి మంచి పాలన ఇవ్వండి. ఇంకో 4 సంవత్సరాల సమయం ఉంది. దయచేసి ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. దయచేసి ప్రతి నిరుద్యోగిని ఆదుకోండి. ఆరోగ్యశ్రీని ఆదుకోండి. ఆరోగ్యశ్రీ పడకేసింది, వైద్యం లేదు, సర్కార్ హాస్పిటల్లో మందులు లేవు. దయచేసి వాళ్ళందరినీ ఆదుకుని మీ పరిపాలన సరి చేసుకుని ఇంకో 4 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ప్రజారంజకంగా పాలించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కాపులు రిజర్వేషన్ కోసం పోరాటం